డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగంగా అధ్యయనం చేస్తున్న అంశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర అవతరణ. ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణని మనం సిలబస్ లో ఆంధ్రోద్యమం అనే పేరుతో చదువుతాం. ఆంధ్ర రాష్ట్ర అవతరణ, ఆంధ్రోద్యమం రెండు ఒకటే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తులో జరగబోయేటటువంటి వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థి మిత్రులకు నేను ప్రత్యేకంగా తెలియజేసే విషయం ఏంటంటే నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు దృష్టి పెట్టాల్సినటువంటి ప్రధానమైనటువంటి సబ్జెక్ట్ ఏంటంటే హిస్టరీ. ఎందుకంటే హిస్టరీకి సంబంధించి మార్పులు చేర్పులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కొత్త హిస్టరీ రాయటం అంటే వెనక పేజీల్లో రాయటం తప్పితే మధ్య పేజీల్లో మార్పులు చేర్పులు అనేవి ఉండవు. అదే ఎకనామిక్స్ కి సర్వేలని, బడ్జెట్లని ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీకి అప్డేట్లు కావాల్సి వస్తుంది. హిస్టరీకి సంబంధించి అలాంటివి ఏమీ ఉండవు. కాబట్టి నోటిఫికేషన్ కంటే ముందు అన్ని సబ్జెక్టులో ఏ సబ్జెక్టు నేను బాగా చదవాలని ఒక తెలివైన విద్యార్థి నిర్ణయించుకుంటాడంటే హిస్టరీ మీద గ్రిప్ సంపాదించాలి. అది ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఏపీ హిస్టరీ కావచ్చు. ఏపీ హిస్టరీలో ఇండియన్ హిస్టరీ మీద మంచి అవగాహన తెచ్చుకొని ఆ సబ్జెక్ట్ అంతా పక్కన పెట్టుకొని మిగతా సబ్జెక్టులు నోటిఫికేషన్ టైంలో ప్రిపేర్ కావాలి. దీనివల్ల ఖచ్చితంగా జాబ్ సంపాదించుకోవటానికి అవకాశం ఉంటుంది. మరి ఏపీ హిస్టరీ కానీ ఇండియన్ హిస్టరీ కానీ ఎలా ప్రిపేర్ కావాలంటే ప్రతి టాపిక్ మీద సంపూర్ణమైన అవగాహన తెచ్చుకోవాలి ఒకటి. రెండోది కేవలం సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే సరిపోదు, బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ పేపర్లు ఎంత చేస్తే అంత సక్సెస్ అవుతారు. ఒక ప్రాక్టీస్ పేపర్ చేయటం వల్ల భవిష్యత్తులో అసలు ఎగ్జామ్కి మీకు ఎలా ఉపయోగపడుతుందంటే ఇక్కడ ఈ ప్రాక్టీస్ పేపర్లు చేయటం వల్ల అక్కడ తొందరగా చేస్తే టైం సేవ్ అవుతుంది ఒకటి. రెండోది ఈ ప్రాక్టీస్ పేపర్ మీరు ఎక్కువ చేయటం వల్ల ఏమవుతుందంటే అనుమానాలు అన్ని పోయి అసలు విషయం ఏదో మెయిన్ పేపర్ దగ్గర తెలివితేటలు ఉపయోగించుకోవటానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ దగ్గర నుంచి గ్రూప్ 1 వరకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం ఫుల్ లెంగ్త్ క్లాసులని నేను తయారు చేస్తున్నాను. అదేవిధంగా టెస్ట్ సిరీస్లు అంటే బిట్లతో పాటు వాటిని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా చేస్తున్నాను. వీటన్నిటిని ఉపేంద్ర హిస్టరీ అకాడమీ ద్వారా మీరు పొందేటట్లుగా నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఒక పుస్తకాన్ని 10 సార్లు చదివినా కూడా గుర్తుంటుందో ఉండదో, కానీ ఒక సినిమాని మనం ఒకసారి చూస్తే జీవితాంతం గుర్తుంచుకుంటాం. ఎందుకంటే మన కళ్ళ ముందు కదలాడుతున్నట్టు ఉంటుంది. ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి టాపిక్ సంబంధించి ఫోటోలను కూడా అక్కడ పొందుపరచడం జరుగుతుంది. ఒకవేళ ఆ టాపిక్ మీద అవగాహన లేకపోయినా ఆ ఫోటో అన్నా మీకు గుర్తుకు రావాలన్న ఉద్దేశంతో ఎగ్జామ్ లో మీరు ఆ ఆన్సర్ని గుర్తించాలన్న ఉద్దేశంతో నేను ప్రయత్నం చేస్తున్నాను. అతి త్వరలో మీకు ఈ అవకాశాలన్నీ కల్పిస్తాను. ఇప్పుడు మీరు చేయాల్సిన ఇది నాకు అవకాశం కల్పిస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మీ విద్యార్థి మిత్రులే నన్ను అలా తయారు చేయండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ కోరిక మేరకే నేను ఈ టెస్ట్ సిరీస్లు కానీ ఏపీ హిస్టరీకి సంబంధించిన పూర్తి క్లాసుల్ని కూడా నేను తయారు చేస్తున్నానమ్మా. అతి త్వరలో మీకు అందిస్తాను. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ చరిత్ర విభాగంలో అధ్యయనం చేస్తున్నటువంటి టాపిక్ ఏందయ్యా అంటే ఆంధ్ర రాష్ట్ర అవతరణ. ఇక్కడ నేను పాఠం మొత్తం చెప్పను, మీకు జస్ట్ అవగాహన కల్పించి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అనేది ఇప్పుడు మనం ఇక్కడ అధ్యయనం చేద్దాం. ఓకేనమ్మా. ఇప్పుడు హిస్టరీ మీద ఈ టాపిక్ మీద మినిమం నాలెడ్జ్ లేని పిల్లలను కూడా దృష్టిలో పెట్టుకొని మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఇప్పటికే గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 అతి తక్కువ మార్కుల తేడాతో రాని వాళ్ళు కూడా మళ్ళీ ప్రిపేర్ అవుతుంటారు. సారు సోదంతా చెప్తున్నా అనకుండా మినిమం నాలెడ్జ్ లేని పిల్లలకు కూడా అవగాహన కల్పించడం కోసం సార్ ఇలా చెప్తుందని మీరు నన్ను ఒకసారి అర్థం చేసుకోండి. ఓకేనమ్మా. చూడండి, ఆంధ్ర రాష్ట్రం లేదా ఆంధ్రప్రదేశ్ తర్వాత మనకి ఆంధ్ర రాష్ట్ర అవతరణ గురించి చెప్పుకుంటున్నాం. అంటే ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడిందంటే 1953వ సంవత్సరం అక్టోబర్ 1వ తారీఖు నాడు ఏర్పడింది. మీరు చదువుతారు, పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసిన ఫలితంగా నాటి కేంద్ర ప్రభుత్వం అంటే జవహర్ లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం
కైలాసనాథ్ వాంచు అనేటటువంటి ఒక రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కమిటీ వేస్తే ఆయన చేసిన సూచనల ప్రకారంగా మనకి 1953 సంవత్సరం అక్టోబర్ 1వ తారీఖు నాడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని తెలుసు. ఇది ఫైనల్ గా చెప్పుకునే విషయం. కానీ ఇది ఒక మాటలో అయిపోలేదు. దాదాపు 100 సంవత్సరాల చరిత్ర మన ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం. 100 సంవత్సరాల చరిత్రను ఎందుకంటున్నానంటే, తెలుగు వాళ్ళకి సపరేట్ స్టేట్ ఉండాలి అని చెప్పి కోస్తా రాయలసీమ వాళ్ళు దాదాపు 100 సంవత్సరాల పాటు నుంచి ఆలోచిస్తే ఒక 50 సంవత్సరాల పాటు మాత్రం ఉద్యమ రూపంలో తెర మీదకి వచ్చారు. ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు ఎప్పుడు కూడా రాజకీయ చరిత్రని పరిశీలిస్తే వాళ్ళకి రాజధాని ఎప్పుడు అన్యాయం జరుగుతూనే ఉన్నది. రాజధాని విషయంలో ఏనాడు కూడా వాళ్ళు అన్యాయానికి గురవుతూనే ఉన్నారు. ఎలా అంటే, శాతవాహనులు పరిపాలన చేసేటప్పుడు, అంటే మన ఆంధ్ర చరిత్ర మొత్తం లిఖితపూర్వకంగా ఎవరి కాలం నుంచి లభిస్తుందయ్యా అంటే శాతవాహనుల కాలం నుంచి లభిస్తుంది అంటాం. శాతవాహనుల చరిత్రను పరిశీలిస్తే చూడండి, వాళ్ళకి ఫస్ట్ క్యాపిటల్ సిటీ కోటిలింగాలు అంటారు. మరి కోటిలింగాల శాశ్వతంగా ఉందా అంటే తర్వాత ప్రతిష్టానపురానికి పోయింది, ధాన్యకటకానికి పోయింది, బళ్ళారి పోయింది అని చెప్తాం. శాతవాహన రాజ్యం పతనం అయిపోయినాక మన ఆంధ్ర రాష్ట్రాన్ని కేక్ ముక్కను కట్ చేసుకున్నట్టు కట్ చేసుకొని ఒకవైపు ఇక్ష్వాకులని, విష్ణుకుండెలని, బృహత్పలాయన్లని, శాలంకాయన్లని, ఆనంద గోత్రజులని చెప్పి చిన్న చిన్న రాజవంశాలు వచ్చినాయి. అసలు ఒక సుస్థిరమైనటువంటి క్యాపిటల్ సిటీ మనకి లేకుండా పోయింది. ఆ తర్వాత అతిపెద్ద రాజ్యం అంటే కాకతీయులు వచ్చారు. కాకతీయుల కాలంలో చూడండి, కోస్తా రాయలసీమ వాళ్ళు కాకతీయుల ఆధీనంలో ఉన్నారు. క్యాపిటల్ సిటీ కూడా ఓరుగల్లులో ఉంది. అంటే తమది కాని ఏరియాని తమ క్యాపిటల్ సిటీగా చెప్పుకున్నారు ఆంధ్ర వాళ్ళు. మీ క్యాపిటల్ సిటీ ఏదంటే ఓరుగల్లు అని చెప్పుకున్నారు. పాపం వాళ్ళది కాని ఏరియాని మా క్యాపిటల్ సిటీ అని చెప్పుకున్నారు. తర్వాత చూడండి, కాకతీయ రాజ్యం పతనం అయిపోయిన తర్వాత మళ్ళీ చిల్లాకొల్లం అయిపోయింది. గోల్కొండ కుతుబుషాహీలు వచ్చారు. గోల్కొండ కుతుబుషాహీల కాలంలో కూడా కోస్తా రాయలసీమ మనవాళ్ళు కుతుబుషాహీల ఆధీనంలో ఉన్నప్పటికీ క్యాపిటల్ సిటీ మాత్రం కొద్ది రోజులు గోల్కొండలో ఉంచారు. ఆ తర్వాత హైదరాబాద్కు మార్చారు. అంటే ఏనాడు కూడా కోస్తా రాయలసీమ ఏరియాలో క్యాపిటల్ సిటీ లేకుండా పోయింది. ఆ తర్వాత చూడండి, నిజాం నవాబులు వచ్చారు. 1724లో నిజాం రాజ్యం స్థాపించబడినప్పుడు కోస్తా రాయలసీమ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ఆయన రాజ్యంలో ఉంటే ఇవన్నీ కాదని చెప్పి, అంటే తెలుగు ప్రాంతం ఏరియాకి రాజధాని ఎక్కడ పెట్టిందంటే ఔరంగాబాద్ లో పెట్టిండు. అందుకని మనం ఇక్కడ చదువుతాం, హైదరాబాద్ రాజ్యానికి మొట్టమొదటి క్యాపిటల్ సిటీ ఏంటంటే ఔరంగాబాద్ అంటాం. ఆ తర్వాత ఆయన కొడుకు నిజాం ఆలీఖాన్ వచ్చిండు. ఆయన ఏం చేసిండు, ఔరంగాబాద్ లో క్యాపిటల్ సిటీ ఉంటే నాకు నచ్చలేదని చెప్పి హైదరాబాద్ తీసుకొచ్చి పెట్టిండు. అంటే హైదరాబాద్ క్యాపిటల్ సిటీగా ఉంటే కోస్తా రాయలసీమలకు ఏమైనా న్యాయం జరిగిందా అంటే తెలుగు ప్రాంతంలో ఉందనే సంతృప్తి తప్పితే వాళ్ళ ఏరియాలో లేకుండా పోయింది. ఇక తర్వాత చూడండి, నిజాం నవాబులు పరిపాలన చేస్తున్నప్పుడే ముఖ్యంగా రెండో అసబ్జా కాలం నాటికి రాజ్య ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే తన ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు సెకండ్ అసబ్జా. ఎందుకయ్యా అంటే ఒకవైపు మహారాష్ట్రలో వచ్చి చౌతు సర్దేశ్ముఖి పన్నులు నిజాం దగ్గర నుంచి వసూలు చేసుకుని పోవటం. ఎందుకంటే అప్పుడు నిజాము మహారాష్ట్రలకి సామంతుడు కాబట్టి అలా వాళ్ళకి చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత చూడండి, కర్ణాటక యుద్ధాలు జరిగేసరికల్లా ఆదాయం అంతా పడిపోయింది. దీంతో బ్రిటిష్ వాళ్ళు అత్యంత శక్తివంతులు కావటం, మన మచిలీపట్నంలో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు నిజాముని ఎలా అయినా కోస్తా ప్రాంతాన్ని మనకు దక్కేటట్టు చేసుకోవాలి, నిజాముని తల ఉంచేటట్టు చేసి కోస్తా ప్రాంతాన్ని మనం పొందాలి, ఈస్ట్ ఇండియా కంపెనీ పొందాలని ప్రయత్నాలు చేస్తుంది. వాళ్ళ ప్రయత్నాలకి కాలం కలిసి వచ్చినట్టు మన నిజాం నవాబు తన ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేకపోవటం, తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి ఉద్యోగస్తులు నిజాము మన విజయవాడ దగ్గర గొల్లపూడి అనే ప్రాంతం, అర్థమైనమ్మా, విజయవాడ దగ్గర గొల్లపూడి అనే ప్రాంతానికి ఏదో అధికారిక పని మీద పోతే ఉద్యోగస్తులు చక్రవర్తిని కిడ్నాప్ చేశారు. ఇదేంద్ర నన్ను కిడ్నాప్ చేశారంటే, మా జీతాలు ఇవ్వకపోతే కిడ్నాప్ చేయకపోతే ఏం చేస్తామంటే నా పరువు బాధ్యరావు, తన ఉద్యోగస్తులే తనని కిడ్నాప్ చేశారంటే మా జీతాలు ఇచ్చేంత వరకు నేను వదిలిపెట్టే ప్రశ్నే లేదన్నారు. ఆ సమయంలో విషయం తెలుసుకున్న బ్రిటిష్ వాళ్ళు నిజాంతో మాట్లాడాలంటే నిజాం అధికారిక భాష పారసీకం, బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీషు, నిజాం భాష వాళ్ళకు రాదు, వాళ్ళ భాష నిజాంకు రాదు. ఇలా రెండు భాషలు వచ్చేటటువంటి
కాండ్రేగుల జోగి పంతులు అనే ఒక వ్యక్తిని పంపించి చూడండి 1766 సంవత్సరంలో కోస్తా జిల్లాలని 15 లక్షల రూపాయలకి కొనుగోలు చేశారు. బ్రిటిష్ వాళ్ళకేమో కోస్తా ప్రాంతం కావాలి, నిజాంకేమో డబ్బులు కావాలి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, నిజాం ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉండబట్టి వాళ్ళకి ఆ ప్రాంతం ఇవ్వాల్సి వచ్చింది. కోస్తా ప్రాంతాల్లో ఒక గుంటూరు జిల్లా తప్పితే మిగతా అన్ని ఇస్తానన్నాడు. గుంటూరు ఎందుకు ఇవ్వంటే మా తమ్ముడు బసాలతు జంగుకి మా నాన్న 1788వ సంవత్సరం వరకు వీలునామా రాసి ఇచ్చాడు కాబట్టి ఆ ప్రాంతం చెప్తే మిగతా కోస్తాలని 15 లక్షలకి ఇస్తున్నాడు. సరే అబ్బా, ఇప్పుడు ప్రస్తుతానికి అది ఇచ్చి 1788వ సంవత్సరంలో గుంటూరు జిల్లా ఇవ్వని చెప్తే గుంటూరు జిల్లాని 7 లక్షలకు అమ్ముకుంది. ఇప్పుడు ఎన్ని లక్షలకు అమ్మిందనే విషయం పక్కన పెడితే కోస్తా ప్రాంతం బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళిపోయింది. బ్రిటిష్ వాళ్ళ దృష్టి అంతా రాయలసీమ మీద పడింది. రాయలసీమని పొందాలని చేసిన ప్రయత్నంలో భాగంగానే సైన్య సహకార ఒప్పందం రావటం, సైన్య సహకార ఒప్పందాన్ని లార్డ్ వెల్లెస్లీ ప్రవేశపెట్టడం, ఫస్ట్ సారిగా సంతకం నిజాం చేయటం, నిజాంని బ్రిటిష్ వాళ్ళు దీని మీద నువ్వు సంతకం చేసినావు కాబట్టి ఒప్పందం ఏంటంటే ఎవరైతే సైన్య సహకారం మీద సంతకం పెడతారో వాళ్ళు తమ రాజ్యంలో కొంత భాగాన్ని బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వాలి, మరి నువ్వు ఏమిస్తావో చెప్పంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి మన రాయలసీమ ప్రాంతాన్ని దత్త మండలాలనే పేరుతో ఇచ్చేసింది. అంటే మన కోస్తా రాయలసీమ ఏరియా మొత్తం 1800 అక్టోబర్ 12వ తారీఖు నుంచి అధికారికంగా మద్రాసు రాష్ట్రంలోకి వెళ్ళిపోయింది. అంటే మద్రాసు రాష్ట్రం ఎవరిది? బ్రిటిష్ వాళ్ళది. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్ గా పరిపాలన చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే మద్రాసు. మీరు ఐరోపా వారి రాకపాఠంలో చదువుతారు. ఫ్రాన్సిస్ డే మద్రాసు నగరాన్ని నిర్మించాడు. అక్కడ వాళ్ళు సెయింట్ జార్జ్ పోర్ట్ కట్టించుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళ ప్రస్థానం స్టార్ట్ అయింది ఇండియాలో చదువుతాం. అందువల్ల మద్రాసు రాష్ట్రం వాళ్ళది కాబట్టి ఈ ఏరియా కట్టుకున్నారు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ రాజకీయ చరిత్రలో ఒక అసంతృప్తి చూడండి, మళ్ళీ వీళ్ళ క్యాపిటల్ సిటీ లేకుండా పోయింది. ఎట్లా? కోస్తా రాయలసీమ వాళ్ళకి మద్రాసు క్యాపిటల్ సిటీ అని. మద్రాసు మంది అండి తమిళనాడులది. తమిళనాడు ఏరియా నుండి మనం పరిపాలించబడ్డాం. అంటే రాజుల దగ్గర నుంచి మొదలు పెడితే బ్రిటిష్ వాళ్ళ వరకు మనకి క్యాపిటల్ సిటీ అనేటటువంటిది అందని ద్రాక్ష లాగానే ఉండిపోయింది. దాని వల్లని తీవ్ర ఇబ్బందులు పడ్డారు, అవమానాలు పడ్డారు, ఆర్థికంగా నష్టపోయారు, ఉద్యోగాలు కోల్పోయారు. ఈ తర్వాత యూనివర్సిటీ మద్రాసు యూనివర్సిటీ ఉంటే ఆ యూనివర్సిటీలో పేరుకే తెలుగు డిపార్ట్మెంట్ ఉండేది, ఒక పుస్తకం ఉండేది కాదు, ఒక తెలుగు అధ్యాపకుడు ఉండేవాడు కాదు ఉంది. నెక్స్ట్ విషయం ఏంటంటే రాజకీయ పదవులన్నీ తమిళనాడులో తీసుకున్నారు. ప్రధానమైన పోస్టులన్నీ వాళ్ళు తీసుకొని, అంటే బిస్కెట్ ప్యాకెట్లో బిస్కెట్లన్నీ వాళ్ళు తీసుకొని ఆ తాళ్ళు ఉంటదే ఆ ప్యాకెట్లు అక్కడక్కడ మిగిలింది అది మన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా ఉద్యోగాలు కూడా అంతే, ఇంటర్వ్యూలు చేసి అందరినీ మన దగ్గరికి పంపించేవాళ్ళు, తమిళ వాళ్ళు మన దగ్గర ఉద్యోగాలు చేసేవాళ్ళు. ఈ అసంతృప్తి నుంచి, ఈ ఆవేదన నుంచి వచ్చిందే ఆంధ్రోద్యమం. ఏంటంటే మాకు క్యాపిటల్ సిటీ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఆలోచించినటువంటి విధానం నుంచే ఆంధ్రోద్యమం పుట్టింది. ఈ ఆంధ్రోద్యమంలో ఎంతో మంది వ్యక్తులు చాలా వరకు వాళ్ళు జీవితాన్ని త్యాగం చేశారు. కొమరాజు లక్ష్మణరావు ఆంధ్ర ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని గ్రంథాల ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. నెక్స్ట్ విషయం ఏంటంటే చిలుకూరు వీరభద్రరావు నా పుస్తకం చదివైన ఆంధ్ర వాళ్ళలో చైతన్యం రావాలని చెప్పి ఆంధ్రుల చరిత్ర అనే పుస్తకం రాశాడు. 200 days 200 సెంటర్స్ దుమ్ము వేసిపోయింది పుస్తకం. నెక్స్ట్ వేమవరపు రామదాసు పంతులు ఆంధ్ర మహాసభ 1913లో బాపట్లలో జరిగినప్పుడు ఇగోలు అవునా ప్రాంతీయ తత్వాలు అన్ని పక్కన పెట్టి తెలుగు జాతి మొత్తం ఏకం కావాలని చెప్పి సభ మీద ఉర్రూతలొగించినటువంటి వ్యక్తి వేమవరపు రామదాసు పంతులు. ఈయన ఫలితంగానే ఆంధ్ర మహాసభలు ఏర్పాటు చేద్దాయి. బిఎన్ శర్మ. నెక్స్ట్ విషయం ఏంటంటే కొండా వెంకటప్పయ్య ఆంధ్రోద్యమంలో సగ భాగం అంటారని, అదేవిధంగా ఆంధ్రోద్యమాన్ని గడప గడపకు ప్రచారం చేసిన మహానుభావుడు పట్టాభి సీతారామయ్య. ఓకేనా. నెక్స్ట్ విషయం ఏంటంటే గాంధీ గారు చేపట్టినటువంటి నాన్ కోఆపరేషన్ ఉద్యమం మన ఆంధ్రోద్యమాన్ని కొంతవరకు బ్రేక్ పడేటట్టు చేసింది. గాంధీ ఏమన్నాడు? ముందు స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత ఆంధ్ర రాష్ట్రం సాధించుకుంటామంటే మన తెలుగు వాళ్ళు ఎప్పుడు కూడా ప్రకాశ్ రాజు ఒక సినిమాలో అంటాడు, ప్రజల్ని మోసం చేసిన నాయకులు ఉన్నారు కానీ నాయకుల్ని మోసం చేసిన ప్రజలు లేరు సార్, మా తెలుగు వాళ్ళు అంత సెంటిమెంట్ ఫుల్స్ అంటాడు ఠాగూర్ సినిమాలో. అట్టుందనమాట.
గాంధీ నమ్మి ఆంధ్రోద్యమాన్ని మనోళ్ళు పక్కన పడేశారు. దాంతో ఆంధ్రోద్యమం కొంత ఆలస్యమైంది. కానీ మన వాళ్ళు సాధించుకున్నటువంటి విజయాల్లో వాటి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సమితిని 1918లో సాధించుకున్నారు. తర్వాత 1926లో ఆంధ్ర యూనివర్సిటీని స్థాపించుకున్నారు. ఆ తర్వాత చూడండి, కట్టమించ రామలింగారెడ్డిని దీర్ఘకాలికంగా అటు విజయవాడను ఆ తర్వాత విశాఖపట్నంలో 2 సార్లు వైస్ ఛాన్సలర్ గా నిలబెట్టారు. ఓకేనా. ఆ తర్వాత చూడండి, ప్రత్యేకంగా బ్రాహ్మణాధిపత్యం నుంచి మన ఆంధ్ర ప్రాంత ప్రజలని మళ్ళీ డెవలప్ చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే బ్రాహ్మణాధిపత్యం అని అనుకుంటున్న టైంలో దళితుల కోసం కూడా మనం ఉద్యమం చేయాలని చెప్పి జస్టిస్ పార్టీ అని చెప్పి ఒక పార్టీని స్థాపించుకున్నారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు రాయలసీమలకి ఆంధ్ర వాళ్ళకి గొడవ వస్తుంటే ఆ గొడవను సర్దుమనిపించడం కోసం ప్రత్యేకంగా దేశోద్ధారక అని బిరుదు పొందినటువంటి కాశీనాథు నాగేశ్వరరావు గారు 1937లో వాళ్ళ ఇల్లు శ్రీబాగ్, మద్రాసులో ఉన్నటువంటి శ్రీబాగులో ఒప్పందం చేయించాడు. దాంతో ఆంధ్ర రాయలసీమ వాళ్ళు గొడవలు పక్కన పెట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకోవటం కోసం ప్రయత్నం చేశారు. ఆ తర్వాత విషయం ఏంటంటే, అసలు ఆంధ్ర రాష్ట్రం ఇయ్యాల వద్దా అని చెప్పి 1948లో ఎస్కే థార్ కమిషన్ అనేటువంటి కమిషన్ ని జవహర్ లాల్ నెహ్రూ గారు ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అప్పుడున్న పరిస్థితులు ఏమని చెప్పిందంటే, ఎట్టి పరిస్థితుల్లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయొద్దు, ఇప్పటికే దేశ విభజన జరిగి అనేక సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయి, ఇప్పుడు నువ్వు కొత్త సమస్యలు ఎందుకు తెచ్చుకుంటావు అని చెప్పి నెహ్రూకి సలహా ఇచ్చింది ఎస్కే థార్ కమిషన్. నెక్స్ట్ విషయం ఏంటంటే, మనం గొడవ చేస్తున్నారు, మాకెందుకు రాష్ట్రం ఇవ్వడానికి గొడవ చేస్తుంటే జేవీపీ కమిటీ, ఓకేనా, జవహర్ లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్యతో ప్రత్యేకంగా జేవీపీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ విషయం ఏంటంటే చూడండి, జవహర్ లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్యతో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వినోబా భావే ఆంధ్రోద్యమానికి నెహ్రూని ఒప్పిస్తా అని చెప్పి స్వామి సీతారాం గుంటూరులో నిరాహార దీక్ష చేస్తుంటే ఆయన బతిలాడి ఆంధ్ర రాష్ట్రాన్ని అతి త్వరలో ఏర్పాటు చేపిస్తానన్నాడు. ఈయన కూడా మన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాట్లు కొంతవరకు భాగస్వామ్యం వహించారు. కానీ కేంద్రం మాట తప్పటంతో చూడండి, అప్పటికే హరిజన ఉద్యమాలను నడిపిస్తున్నటువంటి అదేవిధంగా గాంధీకి అత్యంత శిష్యుడైనటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకం కావాలని చెప్పి తన ప్రాణాల మీద తెచ్చుకొని ప్రత్యేక రాష్ట్రం కోసం అమరజీవి అయ్యాడు. ఓకేనా. నెక్స్ట్ విషయం ఏంటంటే, 58 రోజుల పాటు తిండి తిప్పలు లేకుండా అమరుడు కావటంతో కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవ్వటం కోసం కైలాసనాథ్ వాంచు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన ఇచ్చిన సలహా ప్రకారం ఏదైతేనే 1953 సంవత్సరం అక్టోబర్ 1వ తారీఖు నాడు కర్నూలు రాజధానిగా రాష్ట్రం వచ్చింది. ఓకేనా. ఈ కర్నూలు రాజధానికి రాష్ట్రానికి టంగుటూరి ప్రకాశం పంతులు గారు మొట్టమొదటి సీఎం గా ఉన్నారు. నీలం సంజీవ్ రెడ్డి గారు మొట్టమొదటి డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది నేను మీకు యాప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనమ్మా. దీని స్టోరీ అంతా నేను మీకు యాప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఒకసారి చూద్దాం. ఓకేనా. చూడండి, ఆంధ్రుల మనోవికాసంను జాతీయోద్యమంలో పాల్గొనడానికి చివరకు ప్రత్యేక రాష్ట్ర అవతరణకు ఉద్యమం నడపడానికి మొదటిసారిగా మరియు ప్రముఖంగా స్పందించింది ఏది అన్నట్టు. అర్థమైంది కదా. ఇప్పుడు ఆ స్టోరీ అంతా మీకు అర్థమైంది. బిట్లు ఏ టైప్ లో అడగొచ్చు అంటే, ఆంధ్రుల మనోవికాసంకు జాతీయోద్యమంలో పాల్గొనేదానికి చివరకు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాన్ని నడపడానికి మొట్టమొదటిసారిగా ప్రముఖంగా వాళ్ళలో ఆలోచన కల్పించింది అని అన్నట్టు. అంటే ఆంధ్రులు ఏమి ఉద్యమాలు చేశారు, వాళ్ళు చైతన్యం తెచ్చుకున్నారు. ముందు మనం ఉద్యమాలు చేయాలంటే మనలో చైతన్యం రావాలి కదా, వికాసం వచ్చింది, జాతీయోద్యమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం కూడా ఉద్యమాలు చేశారు. మరి వీళ్ళ ఇన్ని ఉద్యమాలు రావడానికి క్రింది వాటిలో ఏది కారణమైంది అంటే, ఆంధ్రేతరులు ఆంధ్రులపై చూపిన అలసత్వమా, అంటే తమిళనాడులో చూపిన అలసత్వమా, 2 ఆంగ్లేయుల నియంతృత్వమా, ఆంగ్లేయులు అంటే బ్రిటిష్ వాళ్ళు మన మీద నియంతృత్వం చూపటమా, నెక్స్ట్ వార్తాపత్రికల, పాశ్చాత్య విద్యా విధానం అంటే ఇక్కడ ఆన్సరు పాశ్చాత్య విద్యా విధానం. ఎందుకంటే ఆంధ్రుల్లో చైతన్యం తీసుకురావడానికి బ్రిటిష్ వాళ్ళే కారణం. అప్పటి వరకు పాత చింతక పచ్చల్లాగా మనోళ్ళు పాత చదువులు చదువుకుంటుంటే బ్రిటిష్ వాడు వాడి స్వార్థం కోసం ఇంగ్లీష్ మీడియాన్ని మన దగ్గర ప్రవేశపెట్టాడు. మీ అందరికీ తెలుసు, 1829వ సంవత్సరంలో విలియం బెంటింగ్ ఉన్నప్పుడు ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రవేశపెడదామని చెప్పి మెకాలే నాయకత్వంలో కమిటీ వేస్తే ఆ కమిటీ ఇచ్చిన సూచనల ప్రకారంగానే 1833వ సంవత్సరం చార్టర్ చట్టం ప్రకారంగా ₹1 కోటి మంజూరు కావటం, దాంతో
1835లో ఇంగ్లీష్ విద్యా విధానాన్ని దేశం మొత్తం ప్రవేశపెట్టారు. దేశం మొత్తం ప్రవేశపెట్టారంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టారు. ఇప్పుడు మనం ఎవరి దగ్గర ఉన్నట్టు, ఎవరి పాలనలో ఉన్నట్టు, బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్నట్టు, ఉమ్మడి మద్రాసు క్యాపిటల్ సిటీగా ఉన్నట్టు. అందుకని పాశ్చాత్య విద్యా విధానాన్ని వాళ్ళు ప్రవేశపెట్టడం వల్ల మనలో చైతన్యం వచ్చిందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంటే బ్రిటిష్ వాళ్ళ స్వార్థము మన అభివృద్ధికి ఉపయోగపడింది. ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళు ఏదో ఏబిసిడీలు వాళ్ళకి నేర్పితే లెక్కలు రాస్తారు, గుమస్తాలుగా పడి ఉంటారని వాళ్ళ లక్ష్యంతో మనకి ఇంగ్లీష్ నేర్పితే మనల్ని ఏం చేశారు, ప్రస్తుతం మిషనరీ స్కూళ్ళలో చదువుకొని ఇంగ్లీష్ బాగా నేర్చుకోవటం వల్ల అమెరికా విప్లవం ఎట్టొచ్చింది, చైనా విప్లవం ఎట్టొచ్చింది, ఫ్రెంచ్ విప్లవం ఎలా వచ్చింది, రష్యా విప్లవం ఎలా వచ్చింది, మన దగ్గర ఎందుకు విప్లవాలు రావట్లేదంటే మనలో చైతన్యం లేదు కాబట్టి విప్లవాలు రావట్లేదనే ఆలోచన ప్రజల్లో రావడానికి ఇంగ్లీష్ విద్యా విధానం. ఎందుకంటే ఆ పుస్తకాలను ఇంగ్లీష్ లో ఉంటాయి కాబట్టి అమెరికా విప్లవాన్ని మనకి ఇంగ్లీష్ వచ్చిన తర్వాత అవి చదువుకోవటం వల్ల చైతన్యం వచ్చింది. నెక్స్ట్, ఆంధ్రోద్యమానికి క్రింది వాటిలో ఏది ఎక్కువగా సహకరించింది? ఆంధ్రోద్యమానికి క్రింది వాటిలో ఏది ఎక్కువగా సహకరించింది అన్నాడు. వందే మాతరోద్యమం, సహాయ నిరాకరణోద్యమం, శాసనోల్లంఘనోద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం. అంటే వందే మాతరోద్యమం ఆంధ్రోద్యమానికి కీలక పాత్ర పోషించింది. ఎందుకు అయ్యా, మరి ఇవన్నీ కూడా ఉద్యమాలే కదా, మీరు పర్టికులర్ గా వందే మాతర ఉద్యమాన్ని ఎందుకు అంటున్నారంటే 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన చేసిన తర్వాతనే మన ఆంధ్రలో ఎక్కువ చైతన్యం వచ్చింది. రావడానికి కారణం ఏంటంటే 1907లో బిపిన్ చంద్రపాల్, కలకత్తాకు చెందిన బిపిన్ చంద్రపాల్ మన ఆంధ్రదేశాన్ని పర్యటించాడు. ముట్టూరు కృష్ణారావు కృష్ణా పత్రిక ద్వారా ఆ సమావేశాలను ఏర్పాటు చేసిండు. ముట్టూరి కృష్ణారావు ఏర్పాటు చేసిన సమావేశాల్లో బిపిన్ చంద్రపాల్ ఆవేశపూరితమైన ఉపన్యాసాలు ఇచ్చాడు. ప్రజల్ని దుర్గాశక్తిగా, కనకదుర్గమ్మగా, చండీగా, భవానీగా వర్ణించి మీలో చైతన్యం దాగి ఉంది, దాన్ని తట్టి లేపండి, దేశానికి అతి త్వరలో స్వాతంత్రం వస్తుందని చెప్పి అసలు అద్భుతమైన ఉపన్యాసాలు ఇవ్వటం వల్ల చూడండి, అప్పటి వరకు ఆంధ్రాలో ఉద్యమాలు జరగలేదు. ఆయన ఇచ్చిన ఉపన్యాసాల వల్ల చూడండి మనకి తెలుసు. ఏదంటే రాజమండ్రి కళాశాల సంఘటనలో గాడిచల హరిసర్వోత్తమరావు హీరో అయిండు. ఆ తర్వాత కోటప్పకొండ సంఘటన, అర్థమైనా కోటప్పకొండ సంఘటన ఆంధ్రాలో అద్భుతమైన సంఘటనగా చెప్పబడింది. అదే తర్వాత విషయం ఏంటంటే, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే తెనాలి బాంబు కేసు కానీ, కాకినాడ దొమ్మి కేసు కానీ ఇవన్నీ కూడా వరుసగా జరుపుకుంటూ వచ్చాయంటే ఆయన ఇచ్చిన ఉపన్యాసాల ఫలితం అని ప్రత్యేకం చెప్పాలి. అదే అద్భుతమైన విప్లవ గేయాలు కూడా వచ్చాయి. భరతఖండంబు చక్కటి పాడియావు, హిందువులు లేగదోడల ఏడ్చుతుండ అని చెప్పి చిలకమర్తి లక్ష్మీ నరసింహం చేసిన ఆ ప్రత్యేకంగా గానం చేసినటువంటి గేయాలు అద్భుతమైనటువంటి చైతన్యం కలగటంతో పాటు గ్రామాల్లో కూడా జాతీయోద్యమ ఆవశ్యకత జనాలకు తెలిసిందంటే ఈ వందే మాతరోద్యమే కారణం చెప్పాలి. అన్ని దానికి సంబంధించినవి ఉన్నాయి. అందుకే నేను ప్రాక్టీస్ పేపర్లు చేయండి బాబు అని చెప్పేది. ఓకే కదా? అంటే మనము ఈ పేపర్ ఎంత చేస్తే మనకి సబ్జెక్ట్ మీద అంత గ్రిప్ పెరుగుద్దని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఆంధ్రులలో రాజకీయ చైతన్యం రెచ్చగొట్టి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంకు పత్రికలు ప్రముఖ, అంటే ఉద్యమానికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి ఏ పత్రికలు ప్రముఖ పాత్ర పోషించినాయి అన్నాడు. ఆంధ్రులలో రాజకీయ చైతన్యం రెచ్చగొట్టి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి ఏ పత్రికలు ప్రముఖ పాత్ర పోషించినాయి అన్నాడు. దేశాభిమాని హిందూ, రసగుల్లాసిని, క్రిసెంటు, సత్యదూత. అంటే దేశాభిమాని ది హిందూ అనేటటువంటి పత్రికలు 1903 నుంచి ఆంధ్రోద్యమం ఊపందుకుంటే ఆంధ్రోద్యమంలో ఎక్కడ ఏ చిన్న సమావేశం జరిగినా కూడా ఆంధ్రజాతి మొత్తాన్ని తట్టి లేపిన పత్రికలు ఏంటయ్యా అంటే దేశాభిమాని ది హిందూ. అర్థమైంది కదా? ఈ రెండు పత్రికలు కాళ్ళకు బలపాలు పెట్టుకొని తిరిగినట్టుగా ప్రజల్లో చైతన్యం, ఏ చైతన్యం? రెండు రకాల చైతన్యాలు. ఒకటేమో దేశానికి స్వాతంత్రం తెచ్చుకోవాలి, అందుకోసం మనం జాతీయోద్యమాన్ని చేపట్టాలి. ఒకటేమో మద్రాసు వాళ్ళ దురంకారం, వాళ్ళ బానిసత్వం నుంచి మనం బయటపడాలంటే ఆంధ్రోద్యమం అని చెప్పి రెండు రకాలుగా వార్తలు రాయించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన పత్రికలు ఇవి. ఇకపోతే ఈ రసగుల్లాసిని, క్రిస్టియన్, సత్యదూత ఇవన్నీ ఏంటంటే క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయటం కోసం, అదేవిధంగా ఆంధ్రదేశంలో ఉన్న సాంఘిక దురాచారాలను రూపుమాపటం కోసం వచ్చిన పత్రికలు తప్ప ఇవి జాతీయోద్యమంలో ప్రజల్ని రెచ్చగొట్టేటట్టు వచ్చినటువంటి పత్రికలు కాదు. అది మీరు దృష్టిలో పెట్టుకోవాల్సినవి. ఓకేనా? క్రిసెంట్ మీకు తెలుసు, ప్రత్యేకంగా మనకి గాజుల లక్ష్మీ నరసింహ శెట్టి స్థాపించాడు. నెక్స్ట్ విషయం ఏంటంటే మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రులు రెండో తరహా పౌరుల స్థానంలో ఉన్నారు. మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రులు
రెండో తరహా పౌరులుగా ఉన్నారు, వారికి సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించబడలేదు, మరియు వారి మాతృభాష అయిన తెలుగు కడు దీనాస్థలో ఉన్నందున పలు వ్యాసములు ప్రచురించి ఆంధ్రుల్లో చైతన్యం కలిగించిన వారు ఎవరన్నాడు. ఓకే కదా. మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రులు రెండో తరహా పౌరుల స్థానంలో ఉన్నారు, వారికి సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించబడలేదు, మరియు వారి మాతృభాష అయినటువంటి తెలుగు కడు దీనావస్థలో ఉన్నందున పలు వ్యాసాలను ప్రచురించి ఆంధ్రుల్లో చైతన్యం కలిగించినటువంటి ఈ క్రింది పత్రికలేగా అన్నాడు. అంటే శేషగిరిరావు అంటే చైతన్యం కలిగించిన వారు ఎవరన్నాడు అంటే జర్నలిస్టులు లేదా ఆనాడు స్వచ్ఛందంగా వార్తలు రాసిన వాళ్ళు, వ్యాసాలు రాసిన వాళ్ళు ఎవరన్నారు. శేషగిరిరావు, నారాయణరావు, నరసింహారావు చారి, కందుకూరి వీరేశలింగం పంతులు గారు, శేషాచార్యులా అన్నాడు. అర్థమైందా. శేషాచార్యులా అంటే చూడండి, శేషగిరిరావు ఎన్ నారాయణరావు. ఓకే కదా. శేషగిరిరావు ఎన్ నారాయణరావు అనేటటువంటి వాళ్ళు వివిధ రకాలైనటువంటి వ్యాసాలు రాసి ఏమని రాశారు, గుంటూరులో కోర్టులో అధికారిగా ఉన్నంత ఒక తమిళనాడు వ్యక్తి ఆ కోర్టులో చిన్న ఉద్యోగానికి కూడా మన తెలుగు వాళ్ళు అర్హులు కాదని చెప్పి మద్రాసు నుంచి తమిళ వాడిని తీసుకొచ్చుకొని అక్కడ పెట్టుకున్నాడు. అంటే అతి చిన్న ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాలకు కూడా మన తెలుగు వాళ్ళు పనికిరారా అని చెప్పి ఆంధ్ర ఆత్మగౌరవం దెబ్బతిన్నదన్న కోణంలో వార్తలు రాశారు వీళ్ళు. అందుకని ప్రజల్లో ఆలోచన పెరిగింది. అంటే ప్రధానమైన ఉద్యోగాలు మీకే, కింది స్థాయి ఉద్యోగాలు మీకే, మా బతుకులు ఏం కావాలరా అని చెప్పి మన ఆంధ్రుల్లో చైతన్యం తీసుకొచ్చేటానికి ఉపయోగపడినటువంటి వ్యాసాలు వీళ్ళు రాయించారు. నెక్స్ట్ చూడండి, విజ్ఞాన చంద్రికా మండలి ఆంధ్ర ఉద్యమానికి ఏ విధంగా సహకరించింది అన్నాడు. విజ్ఞాన చంద్రికా మండలి అనగానే చేకమర్తి లక్ష్మీ నరసింహం గుర్తు రావాలి, కొమర్రాజు లక్ష్మణరావు గుర్తు రావాలి. కొమర్రాజు లక్ష్మణరావుని గ్రంథాలయోద్యమ పితామహుడు అంటారు. కొమర్రాజు లక్ష్మణరావు కంటే ముందు చాలా మంది గ్రంథాలయోద్యమాలు నడిపించారు. కాకపోతే వాళ్ళందరూ కూడా సామాజిక ఉద్యమాల మీద నడిపించారు. ఆంధ్రుల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి గ్రంథాలయోద్యమం నడిపిన మహానుభావుడు కొమర్రాజు లక్ష్మణరావు. ఈయన మన జగ్గేపేట దగ్గర అంటే ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి జగ్గేపేట దగ్గర పెనగంచి ప్రోల్ అని ఊరుంటది. లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఆ ఊర్లో పుట్టినటువంటి కొమర్రాజు లక్ష్మణరావు గారు పై చదువుల కోసం నాగపూర్ వెళ్లి నాగపూర్ లో అక్కడ జర్నలిస్ట్ గా రచయితగా స్థిరపడి 1900 సంవత్సరంలో మన విజయవాడకు వచ్చి ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తున్నప్పుడు మన మునగాల, ఓకేనా, మునగాల పరగన అంటే విజయవాడ పరిధిలో ఉన్నటువంటి మునగాల పరగనకి జమీందారుగా ఉన్న నాయని వెంకటరంగారావు గారి దగ్గర దివాన్ అంటే ప్రధానమంత్రి ఉద్యోగంలో చేరాక ఇటు ఆంధ్ర వాళ్ళని అటు తెలంగాణ వాళ్ళ దయనీయ స్థితిని గమనించి ప్రజల్లో చైతన్యం తీసుకురావటం కోసమే గ్రంథాలయోద్యమం స్టార్ట్ చేయించాడు. శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం 1901, రాజరాజ నరేంద్ర భాషా నిలయం 1904, ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం 1905 సికింద్రాబాదు, విజ్ఞాన చంద్రికా మండలి 1906 హైదరాబాద్. ఇలా 4 పెట్టి విజ్ఞాన చంద్రికా మండలి ద్వారా ఎన్నో పుస్తకాలు ప్రింట్ చేయించాడు. కాకతీయ చరిత్ర, ఆంధ్రుల చరిత్ర, విజయనగర చరిత్ర, కాకతీయ చరిత్ర అంటే ఆంధ్రుల చరిత్ర అనేటటువంటి పుస్తకానికి ఆయన ఎక్కువగా ప్రచురించాడు. ఆంధ్రుల చరిత్ర మీద ఎన్నో పుస్తకాలు వచ్చినాయి. ఆంధ్రుల సాంఘిక చరిత్ర వచ్చింది. ఆంధ్రుల సాంఘిక చరిత్రని సురవరం ప్రతాప్ రెడ్డి గారు రాశారు. ఆంధ్రుల చరిత్ర సంస్కృతి అనే పేరు మీద ఆచార్య కండవల్లి లక్ష్మీరంజనం రాశాడు. ఆ తర్వాత ఆంధ్రుల చరిత్రని చిలుకూరి వీరభద్రరావు గారు రాశారు. ఆంధ్రుల చరిత్రని చిలుకూరి వీరభద్రరావు గారు రాస్తే ప్రింట్ చేసిన సంస్థ ఏదయ్యా అంటే విజ్ఞాన చంద్రికా మండలి. ప్రభుత్వం ఈ విజ్ఞాన చంద్రికా మండలి కార్యాలయాన్ని మూసివేస్తే, హైదరాబాద్ లో ఉన్న ఈ కార్యాలయాన్ని మూసివేస్తే వెంటనే మద్రాసుకు తరలించి అక్కడి నుంచి కార్యక్రమాలు చేపట్టాడు కొమర్రాజు లక్ష్మణరావు గారు. బాగా గుర్తుపెట్టుకోండి, కొమర్రాజు లక్ష్మణరావు స్థాపించిన ఏ కార్యాలయాన్ని నిజాం ప్రభుత్వం నిషేధించిందయ్యా అని ఒకవేళ అడిగితే విజ్ఞాన చంద్రికా మండలి నిషేధిస్తే దాన్ని మద్రాసుకు తరలించారు హైదరాబాద్ నుంచి అని గుర్తుపెట్టుకోండి. విజ్ఞాన చంద్రికా మండలి ద్వారా కొమర్రాజు లక్ష్మణరావు గారు పుస్తకాలు రాసి ప్రింట్ చేయించారు. మన ఆంధ్రాలో బహుముఖ ప్రజ్ఞ కలిగినటువంటి కొంతమంది వ్యక్తుల చేత కూడా పుస్తకాలు రాపించి ప్రింట్ చేయించారు.
నేను ఇందాక చెప్పిన కదా, ఇప్పుడే చెప్పాను, ఆంధ్రుల చరిత్ర వచ్చింది, ఆంధ్రుల సాంఘిక చరిత్ర వచ్చింది, ఆంధ్రుల చరిత్ర సంస్కృతి వచ్చింది. ఆంధ్ర రాష్ట్ర అవతరణలో భాగంగా లేదా ఆంధ్రోద్యమంలో భాగంగా ఇప్పుడు అధ్యయనం చేస్తున్న మరొక బిట్ ఏందయ్యా అంటే విజ్ఞాన చంద్రికా మండలి ఎక్కడ ఉంది? విజ్ఞాన చంద్రికా మండలిని స్టార్ట్ చేసింది ఎవరయ్యా అంటే కొమర్రాజు లక్ష్మణరావు అని మనం గతంలో చెప్పుకున్నాం. కొమర్రాజు లక్ష్మణరావు 1901లో శ్రీకృష్ణ దేవరాయ భాషా నిలయాన్ని పెట్టాడు, దేవరాయాంధ్ర భాషా నిలయం పెట్టాడు. ఎక్కడ? హైదరాబాద్ లో పెట్టాడు. 1904 సంవత్సరంలో రాజరాజ నరేంద్ర భాషా నిలయం అనేటటువంటిది హన్మకొండలో పెట్టాడు. ఓకే కదా, హన్మకొండలో. 1905 సంవత్సరంలో ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయాన్ని సికింద్రాబాద్ స్టార్ట్ చేసింది. 1906 సంవత్సరంలో విజ్ఞాన చంద్రికా మండలిని హైదరాబాద్ లో పెట్టింది. ఈ విజ్ఞాన చంద్రికా మండలి ఆంధ్రుల చరిత్ర అనే పుస్తకాన్ని ప్రింట్ చేపిస్తేనే నిజాం ప్రభుత్వానికి కోపం వచ్చింది. ఆయన ఆంధ్రుల చరిత్ర పుస్తకాన్ని ప్రింట్ చేపిస్తే నిజాం ప్రభుత్వానికి ఎందుకు కోపం వస్తుందంటే ఆంధ్రుల పూర్వ వైభవం ఎలా ఉన్నది, ఆంధ్రుల పూర్వస్థితి ఎలా ఉన్నది, మహోన్నతంగా ఉంది. ఇప్పుడు వీళ్ళ పాలనా కాలం నాటికి వచ్చేసరికల్లా తెలంగాణలో నిజాం నవాబులు రాక్షసంగా పరిపాలన చేస్తున్నారు. ఆంధ్రాలో 2 విలన్లు ఉన్నారు, తెలంగాణలో ఒక విలన్, నిజాము ఆయన కింద ఉద్యోగస్తులంతా ఒక వర్గం, అందుకని ఒకటే విలన్. ఆంధ్రాలో 2 విలన్లు, ఒకళ్ళు బ్రిటిష్ వాళ్ళు ప్రధాన విలన్లు, రెండో సైడ్ విలన్లు ఎవరంటే తమిళనాడు. మా ఆంధ్రుల్ని డెవలప్ కాకుండా అడ్డుపడుతున్నది 2 బ్రిటిష్ వాళ్ళు, తమిళనాడు. అందుకని వాళ్ళకు వ్యతిరేకంగా ఈ ఆంధ్రుల చరిత్ర అనే పుస్తకంలో ఏమని రాయటం జరిగిందంటే నేటి పరిపాలకుల యొక్క నిర్వహణ వల్లనే మా ఆంధ్రుల వికాసం కోల్పోతున్నాం అని రాస్తే అప్పుడు విజ్ఞాన చంద్రికా మండలి ద్వారా బుక్ ప్రింట్ అయింది. కాబట్టి హైదరాబాద్ లో విజ్ఞాన చంద్రికా మండలి ఉండటానికి వీల్లేదని చెప్పి 1907లో, అసలు ఇది పెట్టిందే 1906లో, 1907లో నిజాం ప్రభుత్వం దాన్ని నిషేధం విధిస్తే 1908 నుంచి మద్రాసుకు తరలించి అక్కడి నుంచి కొనసాగించాడు కొమర్రాజు లక్ష్మణరావు. గుర్తుపెట్టుకోండి.